Hi friends and teachers, welcome to your Guru channel. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీళ్ళు. ఇది ఎస్ఎస్ఏ వారి అంటే సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పాఠశాలలో. ఈ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్ నిమిత్తం నోటిఫికేషన్ ఆన్లైన్లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది పేద విద్యార్థులకి, అనాథ బాలలకి, ఈ బడిలో మధ్యలో మానేసిన పిల్లలందరికీ కూడా మంచి అవకాశం. ఇది రెసిడెన్షియల్ స్కూల్స్, పూర్తి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. ఈ విద్యాలయాలు బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. అందువలన దీనికి కస్తూరిబా బాలికా విద్యాలయాలు అన్నారు. ఈ అడ్మిషన్స్ వివరాలు, నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా డీటెయిల్డ్గా నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ కస్తూరిబా బాలికా విద్యాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ విధంగా జారీ చేశారు, దాని యొక్క లాస్ట్ డేట్స్ ఏంటి, ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. కాబట్టి నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూసినట్లయితే మీరు ఈ చదువు పట్ల ఆసక్తి, అదేవిధంగా ఆర్థికంగా పరిపుష్టి లేని వాడికి మీరు ఒక సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి అడ్మిషన్స్ ఆన్లైన్లో ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇది చూడండి, ప్రెస్ నోటు. ఇది మనం నోటిఫికేషన్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి 11వ తరగతుల ప్రవేశాల కోసం 7-8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను 6వ తరగతి అడ్మిషన్స్ ఏ విధంగా చేయాలని మాత్రమే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఏ విధంగా అడ్మిషన్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక 7, 8, 9 తరగతులు మిగిలిపోయిన సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఇది ఇంకా రిలీజ్ చేయలేదు వీళ్ళు, ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ కానీ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుతున్న 352 కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి 11వ తరగతిలో ప్రవేశాల కోసం మరియు 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు 12వ తేదీ నుంచి 11/4 అంటే 11 ఏప్రిల్ వరకు దరఖాస్తులు మనం అప్లై చేసుకోవచ్చు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్అవుట్స్ అంటే బడి మానేసిన వాళ్ళు, పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. కాబట్టి ఈ అప్లికేషన్ చేయాలంటే వీళ్ళు బాగా పూర్ అండ్ మైనారిటీస్ అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాబట్టి మన టీచర్స్ హెల్ప్ ఎక్కువగా అవసరం అవుతుంది. వీళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ మనం అందించిన వాళ్ళం అవుతాం. ఇది చూడండి, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను. దరఖాస్తులు మాత్రం అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. అంటే ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వచ్చిన ఏ అప్లికేషన్ వీళ్ళు కన్సిడర్ చేయరు. ఆన్లైన్లో దరఖాస్తులు మనం చైల్డ్ ఇన్ఫో సైట్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను. ఇక్కడ కాకపోతే ఇక్కడ వీరి యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ అడ్రస్ మనం బ్రౌజర్లో టైప్ చేసి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఇక ఎంపికైన విద్యార్థులకి ఏంటంటే సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ వీరు ఇవ్వడం జరుగుతుంది. మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా కూడా వీళ్ళు చూడొచ్చు అన్నమాట. ఇంకా మనకి ఇంకా వివరాలు ఏమైనా దీని గురించి కావాలంటే వీళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అది 180042585599. ఈ ఫోన్కి ఫోన్ చేసి మనం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇదే విధంగా రాష్ట్ర పథక సంచాలకులైన బి శ్రీనివాసరావు గారు ఈ ఒక ప్రకటనలో చెప్పారని ఈ ప్రెస్ నోట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషను, దీనికి సంబంధించిన వెబ్సైట్కి ఏ విధంగా వెళ్ళాలనేది మీకు
ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను. అదేవిధంగా ఈ ప్రెస్ నోట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నా ఇక్కడ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెబ్సైట్కి ఏ విధంగా వెళ్ళాలి, ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది చూద్దాం. ఈ కేజీబీవి అంటే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. studentInfo.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళినట్టయితే చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నేను నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్స్లో చూడండి, క్రింద ఉండే ఈ రెండవ ట్యాబ్లో ఏపీకేజీబీవి అన్నారు. ఈ ఏపీకేజీబీవి మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజీ ఓపెన్ అయినప్పుడు మనకి చూడండి, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం 2024-25 అని ఇచ్చాడు. ఇక్కడ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం 2024-25, కస్తూరిబా బాలికా విద్యాలయం 6th క్లాస్ ఇది. అదేవిధంగా రెండవ బ్లాక్లో మనకి 7th, 8th, 9th సంబంధించిన వివరాలు వచ్చాయి. ఇవన్నీ కమింగ్ సూన్ అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఇక దిగువని చూసినట్లయితే కస్తూరిబా బాలికా విద్యాలయం ఇంటర్మీడియట్ అన్నాడు. ఇది కూడా ఇప్పుడు మనకి అన్నోన్ నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 6th క్లాస్ అడ్మిషన్ గురించి చూసినట్లయితే నోటిఫికేషన్ గురించి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇందాక మీకు ప్రజెంట్ చేసిందే నోటిఫికేషన్ వస్తుంది. ఇక అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండ్ డేట్ చూసినట్లయితే స్టార్ట్ అంటే 12 మార్చి 2024 నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషను. 11 ఏప్రిల్ 2020తో క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి మనం ఈ ట్యాబ్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక మనం అప్లై చేసిన తర్వాత మినీ క్యాండిడేట్ యొక్క వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. యూజర్ మాన్యువల్ గురించి ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్కి ప్రింట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే చూడండి, 6th క్లాస్ క్యాండిడేట్ లాగిన్ అన్నది దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద ఈ విధంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ యుఐడి నెంబర్ అడుగుతుంది. ఆ పిల్లవాడి యొక్క స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. యుఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ప్రస్తుత సంవత్సరంలో, విద్యా సంవత్సరంలో 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు 6th క్లాస్ అడ్మిషన్కి నెక్స్ట్ ఇయర్కి అర్హత అవుతారు కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్షన్ ఫిల్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్టయితే సైన్ ఇన్ అవ్వడం జరుగుతుంది. నేను ఇవన్నీ ఫిల్ చేసి సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అయినప్పుడు మనకి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా 6th అప్లికేషన్ అని వస్తుంది. 6th క్లాస్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ కానీ చూసినట్లయితే ఇప్పుడు మనం ఇచ్చిన ఆధార్ వివరాలు, ఆధార్ నెంబర్ ఆటోగా పాపులేట్ అయి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యొక్క నేమ్, ఇక్కడ సర్నేమ్ అంటే ఇంటి పేరు ఇక్కడ పెట్టాలి. మేల్ ఫీమేల్ అడుగుతుంది. జనరల్గా ఇది బాలికా విద్యాలయం కాబట్టి ఫీమేల్తో మాత్రమే మనం అప్లై చేయవలసిన ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ మదర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎనీ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ పిన్ కోడ్తో సైతం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యు ఓఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఇది క్లిక్ చేసుకోవాలి. ఎన్ఓఎస్సీ అయితే ఇది క్లిక్ చేసుకోవాలి. అదే చైల్డ్ ఇన్ఫో నెంబర్ ఉంటే ఇది క్లిక్ చేయాలి. అప్పుడు చైల్డ్ ఇన్ఫో నెంబర్ని అడగడం జరుగుతుంది. మీ పాఠశాల అడిగినట్లయితే చైల్డ్ ఇన్ఫో నెంబరు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ చైల్డ్ ఇన్ఫో నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ లేకుంటే నో అని ఇవ్వాలి. ఇప్పుడు డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అయితే పిహెచ్ అంటే అంగవైకల్యం కలిగే ఏదైనా ఉంటే ఎస్ అని, లేదంటే ఒకవేళ పిహెచ్ అయి ఉంటే ఎస్ అని ఇచ్చినట్టయితే ఈ వివరాలన్నీ కూడా చూడండి. ఇక్కడ మనకు కొన్ని వివరాలు ఇచ్చాడు. పిహెచ్ డీటెయిల్స్, విజువల్ హ్యాండిక్యాప్డా, హియరింగ్ హ్యాండిక్యాప్డా, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డా, సదరన్ నెంబరు అంటే ఈ సదరన్ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి కాబట్టి ఆ సదరన్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆర్ఫాన్ అంటే అనాథలు అయితే ఈజ్ ఆర్ఫాన్ ఆర్ సెమీ ఆర్ఫాన్ గర్ల్ అయితే
అప్లికబుల్ అయితే మనం ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికబుల్ కాదు అంటే నాట్ అప్లికబుల్ అనాలి. కోవిడ్ సమయం ప్రకారం వాళ్ళు ఆర్ఫన్ అంటే కోవిడ్ వచ్చి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయి వాళ్ళు ఆర్ఫన్ అయితే ఇది, సెమీ ఆర్ఫన్ అయితే కోవిడ్ ప్రకారం అయితే ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకవేళ ఇది నాట్ అప్లికబుల్ అయినప్పుడు ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ ఆధార్ ఇవ్వాలి, పేరెంట్ యొక్క ఆక్యుపేషన్ ఏం చేస్తారు ఇవ్వాలి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇవ్వాలి, రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా ఉన్నట్టయితే అంటే బీసీఏ, బీసీబీ, సిడిఈ అయినా, ఓసీ అయినా, ఎస్సీ, ఎస్టీ అయినా సరే ఇక్కడ ఆ కేటగిరీ చెందుతారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సపోజ్ ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రిజర్వేషన్ కేటగిరీకి చెంది ఉంటే ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, బీసీఏ, బీసీడీలా అని ఓసీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్ కాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ బీసీఏ అయినప్పుడు ఇక్కడ సబ్ కాస్ట్ ఏముంటుందని సబ్ కాస్ట్స్ అన్నీ వస్తాయి. ఈ విధంగా ఆటో పాపులేట్ అవుతుంది. అందులో మీ క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక రిలీజియన్ ఏంటి, హిందూవా, ఇస్లామా, క్రిస్టియానిటీయా, సిక్కా, జైనా, పార్సియా, బుద్ధ, అదర్సా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఇచ్చాడు. ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు మండల్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. మండల్ సెలెక్ట్ చేసుకోండి, ఆ మండల్లో ఉండే విలేజ్ కూడా ఆటోగా పాపులేట్ అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క డోర్ నెంబర్ ఇవ్వాలి, స్ట్రీట్ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి. ఈ విధంగా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా రిక్వైర్ ఫీల్డ్స్, కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక స్టడీ పర్టికులర్ చూసినట్లయితే 2022-23లో 4th క్లాసు ఎక్కడ చదివారు, ఏ మీడియంలో చదివారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మిగిలిన మీడియంలు ఉన్నాయి, అది మీకు అప్లికబుల్ అయితే చూసుకోండి. ఇక డిస్ట్రిక్ట్ విచ్ స్కూల్ స్టడీడ్ ఇన్ లొకేటెడ్, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఆటోగానే పాపులేట్ కావడం జరుగుతుంది. ఇక సెలెక్ట్ వెదర్ స్కూల్ గవర్నమెంట్ ఎయిడెడ్, రికగ్నైజ్డ్, గవర్నమెంట్గా లేదని అడుగుతుంది, గవర్నమెంట్ ఎయిడెడ్, గవర్నమెంట్ రికగ్నైజ్డా, అదర్స్ అనేది అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ వెదర్ ద స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రూరల్, అర్బన్ ఏరియాలో ఉందో, రూరల్ ఏరియాలో ఉందా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రిక్వైర్ ఫీల్డ్స్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత స్కూల్ అప్లైయింగ్ ఫర్ స్కూల్ డిస్ట్రిక్ట్, ఏ స్కూల్కి అప్లై చేస్తారు అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను చూడండి, నేను ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. నేను కాకినాడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే చేసినప్పుడు నేను కాకినాడ రూరల్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. ముందు ఏ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు ఆ స్కూల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఏ స్కూల్కి ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఏ స్కూల్కి ఇస్తారు. ఈ విధంగా ప్రిఫరెన్స్ స్కూల్ అంటే మనం ఈ స్టూడెంట్ 6th క్లాస్ చదవడానికి ఏ స్కూల్స్ అయితే ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఈ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అప్లోడ్ చేయడానికి చూడండి చూస్ బటన్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మన కంప్యూటర్లో ఎక్కడ ఉందో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో మన కంప్యూటర్లో ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకుని మనం ఓకే చేసినట్లయితే ఫైల్ ఇక్కడికి అంటే ఆ ఫోటో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది జేపీజీ ఫార్మేట్లోనే ఉండాలి. 50 KB, మోర్ దాన్ 50 KB ఉండాలి, అంటే మోర్ దాన్ 50 KB ఉండాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ డిక్లరేషన్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఒకసారి చూసుకుని మనం సబ్మిట్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఐడి రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్లో కూడా ఐడి కనిపిస్తుంది. ఆ ఐడిని ఉపయోగించి మీరు లాగిన్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ కంపల్సరీగా వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందువల్లంటే మొబైల్ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసి అడ్మిషన్స్ వివరాలు చెప్తారు కాబట్టి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్, కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 6వ తరగతిలో విద్యార్థుల్ని ఆన్లైన్లో అప్లికేషన్ చేసే విధానం. మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.